So today I am going to explain about the complete details about Roots Academy short term or else crash course for AP, Telangana, MSET and COMEDK and BITSAT. So ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఒక 10 మినిట్స్లో మీరు మొత్తం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఫీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్లకి కానీ లేదా మా ఫ్రెండ్ డెస్క్ మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ తోటి కానీ మీరు ఇంటరాక్ట్ అయ్యి యూ కెన్ ఫైనలైజ్ ద థింగ్స్. రైట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో లెట్ మీ స్టార్ట్. సో దిస్ కోర్స్ ఈజ్ బేసికలీ కాల్డ్ యాజ్ షార్ట్ టర్మ్ ఆర్ ఎల్స్ క్రాష్ కోర్స్. So short term 2025 for AP, TS, MSET, of course JEE, but very less time is there. We can just support the JEE and BITSAT, COMEDK. And we have both online and offline, day scholars and hostel. So this is such a beautiful thing. And ఇంకా గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఫస్ట్ 100 ఎన్రోల్మెంట్స్ వరకు అయితే 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. బట్ ఆల్రెడీ ఈ 100 ఎన్రోల్మెంట్స్ అయిపోయినవి. సో లేటర్ ఆన్వర్డ్స్ ద డిస్కౌంట్ విల్ రెడ్యూస్. అండ్ దిస్ కోర్స్ ఈజ్ కంప్లీట్గా మీరు చూసుకుంటే వీ హ్యావ్ లైక్ టిఎస్ ఎంసెట్ వచ్చేసి మీకు మే 2 నుంచి 5 వరకు ఉంటుంది. అండ్ COMEDK వచ్చేసి మే 10 ఉంటుంది. అండ్ ఏపీ ఎంసెట్ వచ్చేసి మీకు మే లాస్ట్ వీక్లో ఉంటుంది. వేరాజ్ బిట్సాట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు మే 26th అండ్ జూన్ 22nd డేట్స్ ఇచ్చినట్టున్నారు. ఇవి కంపల్సరీగా మన దగ్గర కోర్సులో కవర్ అవుతాయి. ఇవి కాకుండా ఎవరైనా విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ మణిపాల్ కానీ లేదా ఇంకా అమృత వాటెవర్ XYZ ఎగ్జామ్స్ యు ఆర్ రైటింగ్, యూ విల్ గెట్ ఫుల్ సపోర్ట్ in the form of grant tests, exams and guidance and ఏమైనా పర్టికులర్గా సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నా మీరు చెప్పించుకోవచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వన్ బై వన్ థింగ్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అప్ టు COMEDK అండ్ TS MSET. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ నియర్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ COMEDK వరకు తీసుకుంటే మార్చ్ 21 నుంచి మొదలవుతుంది. బికాస్ 20న బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి తెలంగాణ వాళ్ళకి అండ్ ఏపీ వాళ్ళకి 17న ఆల్రెడీ అయిపోయినట్టున్నాయి. సో 1-2 days వీళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. దెన్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మార్చ్ 21. మార్చ్ 21 నుంచి వీళ్ళకి మే మనకు వచ్చేసి 10th వరకు ప్లాన్ చేసుకుంటే ఇది మొత్తం 50 days ఉంటుందండి. ఈ 50 daysలో మనకి ఏం జరుగుతుందంటే 2 parts చేసాం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 33 days అండ్ 17 days ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ బాగా స్లోగా ఉంటే దీన్ని ఇంకో 2 days ప్లస్ ఆర్ మైనస్ అవుతుందండి. జనరల్గా స్లోగానే ఉంటారు పిల్లలు, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ రాసి అన్నీ మర్చిపోయి వస్తారు కాబట్టి జనరల్లీ 33 daysలో కవర్ అవుతుంది. బట్ ఇన్ కేస్ బాగా స్లో ఉంటే 1 or 2 days ఇంకా ఇంక్రీజ్ అవుతుంది టు కవర్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిలబస్. ఈ 33 daysలో మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిలబస్ కవర్ చేస్తాం. అండ్ 17 days వచ్చేసి మనకి రివిజన్ ఉంటుంది. ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిలబస్ whoever it may be from wherever you came, we will start everything from zero level నుంచి, అంటే బేసిక్ నుంచి మొదలుపెట్టి ఈ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కి యూ నీడ్ లాట్ ఆఫ్ షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ టిప్స్ కావాలి. బికాస్ బండ లెందీ క్వశ్చన్స్ వీ షుడ్ సాల్వ్ ఇన్ బిఫోర్ 1 minute. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, దీస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఫ్రమ్ ద జీరో నుంచి కవర్ చేస్తాం కాబట్టి నథింగ్ టు వరీ. నాకు అంతకుముందు బేసిక్స్ లేవు, ఓకే, నేను అన్నీ మర్చిపోయా, ఓకే, నథింగ్ టు వరీ. వీ విల్ టీచ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి చెప్తాం. ఫస్ట్ రౌండ్ మనకి 33 days ప్లస్ 1 or 2 days పడుతుంది. అండ్ రివిజన్లో మనకి మీకు ఏమైనా వీక్ ఏరియాలు ఉంటే ఆ ఫస్ట్ రౌండ్లో అవన్నీ ఒకసారి కవర్ చేసి మీకు ఒక 4 part టెస్ట్లు అండ్ 6 గ్రాండ్ టెస్ట్ ఫర్ TS MSET జరుగుతుంది. మై డియర్ AP MSET స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ TS MSET, AP MSET will become dead easy. Because last year one of our student who got 5,600 in Telangana MSET got 2,600 in AP MSET.
సో కాబట్టి జనరల్ ఏపీ ఎంసెట్ చాలా చాలా ఈజీ ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి తెలంగాణ ఎంసెట్ తర్వాత ఇంకొక 15 రోజులు టైం ఉంది. సో దట్ యూ కెన్ రివైజ్ వన్ మోర్ టైమ్ అండ్ యూ కెన్ రైట్ లాట్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ ఆన్ దాట్. ఆ సపోర్ట్స్ అంతా ఫుల్గా మన వాళ్ళు ఇస్తారు. అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ జనరల్లీ తెలంగాణ ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే బయటకు వస్తాయి కదా, ఆ పేపర్స్ మళ్ళీ ఒక్కసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అందులోంచి చాలా మోడల్స్ రిప్లికాస్ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడే మీరు ఒక 30 to 40% స్కోర్ ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి ఏపీ స్టూడెంట్స్, దిస్ సేమ్ కోచింగ్ విల్ బి 1000% ఎనఫ్, నాట్ రిక్వైర్డ్ ఎనీ అదర్ థింగ్ మై డియర్. నౌ కమ్స్ టు డే వైజ్గా 33 days అనుకున్నాం కదా, ఈ డే వైజ్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి నేను మీకు క్లియర్గా ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో డైలీ స్కెడ్యూల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు డైలీ స్కెడ్యూల్లో మార్నింగ్ 6:30 to 11:30 4.5 hours టీచింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫాలో అయ్యే మెథడ్ టీచింగ్, ప్రాక్టీస్, బ్రేక్ అండ్ డైలీ ఎగ్జామ్. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, టీచింగ్, ప్రాక్టీస్ అండ్ డైలీ ఎగ్జామ్. దిస్ ఈజ్ ద కంపల్సరీ థింగ్. ఈ ఎంసెట్ లాంటి వాటిలో మీరు ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీకు డైలీ ఎగ్జామ్ రాస్తేనే స్పీడ్ అండ్ యాక్యురసీ పెరుగుతుంది. సో జాగ్రత్త పడండి. 4.5 hours టీచింగ్ వస్తుంది, 4.5 hours ప్రాక్టీస్ వస్తుంది, 1.5 hour ఎగ్జామ్ వస్తుంది. సో ఆ రెస్పెక్టివ్ టైమింగ్స్ మీకు విత్ బ్రేక్స్ తోటి మీకు ఈ స్క్రీన్లో కనపడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్నింగ్ 6:30కి మొదలవుతుంది, రాత్రి 8:30కి ఎండ్ అవుతుంది. మధ్యలో లంచ్ బ్రేక్ 2 hours వస్తుంది. ఆ 2 hours నీకు చాలా ఎఫెక్టివ్ టైం. అది ఒక మంచి పవర్ న్యాప్ వేసేసి, ఒక మంచి కునికేసేసి, ఫ్రెష్ అప్ అయి కొంచెం తిని ప్రాక్టీస్కి వచ్చేసామంటే బుర్ర బాగా పనిచేస్తుంది. మార్నింగ్ వినిన క్లాసెస్ మొత్తం ఏదైతే ఉందో దాని మీదనే మధ్యాహ్నం ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ ఆ రోజు జరిగిన టీచింగ్ అండ్ ప్రాక్టీస్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది 1.5 hour. సో అప్ టు టీచింగ్ అయితే మాత్రం దెర్ ఈజ్ నో ఆప్షనల్. ఆ 4.5 hours ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టే. బట్ ప్రాక్టీస్ అండ్ డైలీ ఎగ్జామ్ ఈజ్ ఆప్షనల్. యూ కెన్ డూ ప్రాక్టీస్ ఫ్రమ్ క్యాంపస్ నుంచి చేయొచ్చు, లేదా యూ కెన్ జాయిన్ ఇన్ ద లైవ్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రమ్ యువర్ కన్వీనియంట్ ప్లేస్. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్. నా బ్రేక్స్ అవన్నీ టైమింగ్స్ మీకు అక్కడ ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దట్. నా వెన్ ఇట్ కమ్స్ టు ఈ బ్రేక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ 33 days ఎవడైతే ప్రాణం పెట్టి పని చేస్తాడో వాడు జనరల్గా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం టాప్ ర్యాంకర్స్ అవుతారు. జనరల్లీ 98% ఆఫ్ ద స్టూడెంట్స్ రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ అయినాక. బట్ నువ్వు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే యూ టూ కెన్ టర్న్ ఇన్ టు టాప్ ర్యాంకర్. యూ టూ కెన్ టర్న్ ఇన్ టు టాప్ ర్యాంకర్స్ లైక్ దిస్. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఇయర్ టాప్ ర్యాంకర్స్. అండ్ గుర్తుపెట్టుకో, 100+ మార్క్స్ వస్తే నీకు బిలో 2000 వస్తుంది. అండ్ 80+ వస్తే నీకు బిలో 10,000 వస్తుంది. సో ఇలాంటి ర్యాంక్స్ మనం తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ మై డియర్. సో వన్స్ మనకి టీఎస్ అండ్ కామెడీ కేక్ ఇంతవరకు అయిపోయిన తర్వాత ఏపీ ఎగ్జామ్కి మీకు వచ్చేసి పార్ట్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు మళ్ళీ రివిజన్ మొదలవుద్ది. దేర్ ఫోర్ యూ కెన్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ గెట్ ద బెస్ట్ రిజల్ట్ ఈవెన్ ఇన్ ఏపీ ఎంసెట్ ఆల్సో. నౌ కమ్స్ టు ఆఫ్టర్ ఏపీ ఎంసెట్ what you have is called BITSAT. సో జనరలీ బిట్సాట్కి మీకు ఎక్స్ట్రా సపోర్ట్ అవసరం అవుతుంది. దేనికంటే జనరలీ బిట్సాట్లో మీకు ఎంపీసీ 98% ఆఫ్ ద కేసెస్ ఆర్ 99% సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ వాట్ ఈజ్ ఎక్స్ట్రా ఈజ్ ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది నీకు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది నువ్వు సరిగ్గా నేర్చుకుంటే 75 మార్క్స్ నీకు ఈజీగా స్కోర్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవచ్చు. సో దీనికోసము మనకి మే 11th నుంచి ఒక 10 days అప్ టు మే 20 వరకు మీకు డైలీ 8:30 AM నుంచి 11:30 AM వరకు ఇంగ్లీష్ 1.5 hour and arithmetic reasoning 1.5 hour. Expert faculty who used to train for SAT and GMAT అలాంటి వాటికి ట్రైన్ చేసే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వచ్చి టీచ్ చేస్తారు. సో ఆ 10 days ఎఫర్ట్స్ జాగ్రత్తగా పెడితే యూ కెన్ స్కోర్ అనదర్ 75 మార్క్స్ ఈజీలీ. అండ్ వన్స్ మే 20 తర్వాత నుంచి ఫుల్ గ్రాండ్ టెస్ట్లు, పార్ట్ టెస్ట్లు ఇవన్నీ జరుగుతుంటాయి విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఎంపీసీ. ఆల్రెడీ ఎంసెట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యాం కదా, దాన్ని దీనికి యాడ్ చేసుకొని యూ కెన్ రైట్ లాట్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ అండ్ పార్ట్ టెస్ట్. అండ్ మీకు అందులో ఏమైనా డౌట్స్ కానీ అవి ఏమైనా ఉన్నా కానీ చెప్పించుకొని యూ కెన్ మూవ్ ఆన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్సాట్ ఎగ్జామ్.
And when it comes to COMEDK, no need to worry about anything about the COMEDK. See, COMEDK is such a dead easy exam. 1/4 level of MSET ఉంటుంది. సో ఈ 1/4 level of MSET ఉంటుంది కదా అనేసి మనం నెగ్లెక్ట్ చేయం, కానీ దాని మీద కొన్ని గ్రాండ్ టెస్ట్లు మనం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. మన రూట్స్ అకాడమీ యాప్లో మీకు ఆల్మోస్ట్ ఒక 10 గ్రాండ్ టెస్టులు దాకా ఉన్నాయి. ఆ 10 గ్రాండ్ టెస్టులు నువ్వు ఎన్ని చేసుకోగలిగితే అన్ని చేసుకొని ప్రాక్టీస్ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పించుకున్నావు అనుకో, COMEDK కూడా మీకు అయిపోతుంది. రైట్ డియర్, సో హియర్ వాట్ వీ కవర్డ్ ఏపీ తెలంగాణ MSET అండ్ COMEDK అండ్ BITSAT. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే BITSAT కోసం చూస్తున్నారో, wonderful opportunity you will get if you get a seat in BITSAT, but you have to get 280 plus marks. So that is must. And అయితే BITSATకి ట్రై చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 4 yearsకి ఆన్ యావరేజ్ ఫీజు 25 lakhs నుంచి 35 lakhs వరకు అవుతుంది. ప్లస్ హాస్టల్ ఫీజులు అవి కూడా కలిపి కొంచెం ఎక్కువ అవుతుందని వింటున్నాను. సో కాబట్టి అన్ని క్రాస్ చెక్ చేసుకొని యూ కెన్ ప్రొసీడ్. And when it comes to the faculty at Roots Academy, I myself will teach mathematics, and I am from IIT Chennai Mechanical Engineer, and I am the owner of Roots Academy. మస్తు షార్ట్ కట్లు చెప్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన ఆ 33 రోజులు ప్లస్ ఆ 17 days ప్రాణం పెట్టి పని చేసావంటే ఒక టాప్ ర్యాంకర్ అయిపోతాం. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. 8 years నుంచి సేమ్ సెట్ ఆఫ్ టీమ్ మేము రన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్యాకల్టీ గురించి నో వరీస్, మెటీరియల్ వెల్ ప్రిపేర్డ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఏమేమి వస్తాయంటే అంటే ఈ రూట్స్ అకాడమీలో మీకు ఎక్స్ట్రా బయట వాళ్ళకి దొరకనివి మీకు ఇక్కడ ఏం దొరుకుతుంటాయి అంటే 50 days ఇంటెన్సివ్ కోచింగ్ అండ్ డైలీ లైవ్ క్లాసెస్ 6:30 to 11:30 ఉంటుంది. లైవ్ మిస్ అయితే ఆఫ్టర్ లైవ్ రికార్డెడ్ వినొచ్చు. అండ్ ఆఫ్లైన్ వాళ్ళకి కూడా యాప్ యాక్సెస్ ఉంటుంది. ఆ యాప్ యాక్సెస్ తోటి మీరు ఎక్కడన్నా ఇన్ కేస్ మిస్ అయినా మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మన మెటీరియలే ఉంటుంది. ప్రింటెడ్ బుక్లెట్స్ ఇస్తాము. యాప్ యాక్సెస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్ డియర్. ఇన్ ద యాప్ మనం ఏం చేసామంటే 2014 or 15 నుంచి 2020-24 వరకు ఉన్న PYQలు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుంచాము. సో దట్ యూ కెన్ రిపీట్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ పాసిబుల్. అండ్ జనరల్లీ గుర్తుపెట్టుకో, నీకేమైనా డౌట్ వస్తే ఫ్యాకల్టీ దగ్గరకు పరిగెత్తుకుంటే వెళ్ళి గంటల టైం అక్కడ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రికార్డెడ్లో ఉన్న ఆ వీడియో సొల్యూషన్ చూసి నేర్చుకోవచ్చు. అండ్ అప్పటికే అర్థం కాకపోతే యూ కెన్ అప్రోచ్ ద ఫ్యాకల్టీ. అండ్ especially the more important thing is my personal mentorship is more than enough dear. Don't look here and there, and just నా పర్సనల్ గైడెన్స్తో, నా టీచింగ్తో మీరు అద్భుతంగా తయారై ఒక మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు. సో దాట్ ఇంకా మీకు ఫర్దర్గా ఫీజు డీటెయిల్స్ అవన్నీ ఏమైనా కావాలంటే, ఇది యాక్చువల్గా మొన్నటిదాకా జరిగిన ఫీజు, బట్ ఫస్ట్ 100 enrollments ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా ఫర్దర్గా ఫీజులు అనేవి మీరు మా ఎంప్లాయీస్ తోటి ఇంటరాక్ట్ అయితేనే అప్పుడు ప్రజెంట్ ఉన్న ఫీజులు ఏంటనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ డియర్. ఇంకా ఫర్దర్గా నాతో మాట్లాడాలనుకుంటే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ నేను కూడా బిజీగా క్లాసెస్లో ఉంటాను కాబట్టి. సో యూ పీపుల్ హ్యాస్ టు వెయిట్. రైట్ మై డియర్, థ్యాంక్ యూ, బై బాయ్, టేక్ కేర్.